హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు వచ్చేసి ఈ నెల 25, 26, 27 తారీఖులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, అనంతపురం, ఏలూరు, అలాగే వైజాగ్, ఇంకా కడప ఈ లొకేషన్స్లో వచ్చేసి జాబ్ మేళాస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో వచ్చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని వచ్చేసి లైక్ చేయడంతో పాటు ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ వల్ల కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. గైస్గా లేట్ చేయకుండా ఈ యొక్క వివరాలకు అయితే వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో వచ్చేసి దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ లొకేషన్స్ మనకి జాబ్ మేళాస్కి సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చాయండి. సో అన్నిటి గురించి మీరు ఒకవేళ తెలుసుకోవాలి, అక్కడ మనకు సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉందా లేదా, అక్కడ ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీకు తెలియాలంటే వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుందండి. కాబట్టి ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి మీకైతే నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ చూసుకుంటే విజయనగరంలో వచ్చేసి ఈ నెల 27వ తారీఖు అయితే ఈ యొక్క జాబ్ మేళా జరుగుతుంది. టోటల్గా 3 కంపెనీస్ వస్తాయి. టోటల్ 310 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అలాగే అనంతపూర్లో వచ్చేసి 26వ తారీఖు జాబ్ మేళా ఉంటుంది, 60 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏలూరులో కూడా 26వ తారీఖు జాబ్ మేళా ఉంటుంది. టోటల్ 175 వేకెన్సీస్ ఉన్నాయి. 4 కంపెనీస్ ఈ జాబ్ మేళాకి పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఒక జాబ్ మేళా అయితే ఉంటుంది. 26వ తారీఖు వచ్చేసి టోటల్గా 7 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయి. 620 అయితే వేకెన్సీస్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కడపలో కూడా జాబ్ మేళా ఉంది. 25వ తారీఖు వచ్చేసి 9 కంపెనీస్ వస్తున్నాయి. టోటల్గా 144 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ మనం అయితే క్లియర్గా చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కింద చూసేస్తే వచ్చే కంపెనీస్ ఏంటి, అయితే జాబ్ మేళా ఎక్కడ జరుగుతుందో ఎంఆర్ కాలేజ్ అటానమస్లో 27వ తారీఖు ఈ జాబ్ మేళా జరుగుతుందండి. హెట్రో ల్యాబ్స్ కంపెనీ వాళ్ళు అయితే వస్తున్నారు. అలాగే జాబ్ డీలర్స్ ముత్తూట్ ఫిన్కార్ లిమిటెడ్ వాళ్ళు అయితే ఇక్కడ వస్తున్నారు. అయితే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ, ఇంటర్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్. ఏజ్ వచ్చేసి 18 to 35 years వరకు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అయితే వెళ్ళొచ్చండి. అలాగే మీకు 10,000 to up to 25,000 వరకు మీకు ప్యాకేజ్ కూడా శాలరీ తీస్తామని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే ఇక్కడ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే 27th రోజు విజయనగరంలో అయితే ఈ యొక్క జాబ్ మేళాకి అయితే అటెండ్ అవ్వండి. ఇది విజయనగరంకి సంబంధించిన జాబ్ మేళా. నెక్స్ట్ అనంతపూర్కి సంబంధించిన జాబ్ మేళా డీటెయిల్స్ కింద చూసుకుంటే ఈ యొక్క అనంతపూర్కి వచ్చే జాబ్ మేళా వచ్చేసి ఎస్ఎస్ సెక్యూరిటీ వాళ్ళు అయితే వస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ మరియు సెక్యూరిటీ సూపర్వైజర్ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ 10th క్లాస్ నుంచి ఎనీ గ్రాడ్యుయేట్ వరకు క్వాలిఫికేషన్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళొచ్చండి. 18 to 32 years ఏజ్ అయితే ఉండాలి. 10,000 to 15,000 వరకు మీకు శాలరీ తీస్తారు. ఈ జాబ్ మేళా వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కోర్ట్ రోడ్ అనంతపూర్ దగ్గర అయితే ఈ జాబ్ మేళా అయితే ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకుంటే ఏలూరులో 26వ తారీఖు జాబ్ మేళా ఉంటుంది. దీనికి సంబంధించి ఏ కంపెనీస్ వస్తున్నాయంటే ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మోహన్ స్పిన్టెక్స్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్, శ్రావణ షుగర్స్ వాళ్ళు అయితే వస్తున్నారు. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్గా చూసుకుంటే ఐటీఐ ఫిట్టర్స్ లేదా ఎలక్ట్రికల్, మెకానికల్, డిప్లొమా ఈసీఈ, త్రిబుల్ మెకానికల్, డిగ్రీ ఇన్ బీఎస్సీ కంప్యూటర్స్ లేదా మ్యాథ్స్ ఆర్ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి. అలాగే బీటెక్ మెకానికల్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. జాబ్ మేళకు వచ్చేసి ఏజ్ వచ్చేసి 18 to 35 years వరకు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళొచ్చు. శాలరీ వచ్చేసి ఆ కంపెనీని బేస్ చేసుకొని 14,000 నుంచి లేదా 12,000 నుంచి మీకు శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీకు 16,000 వరకు కూడా శాలరీ అయితే వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. అయితే జాబ్ మేళా వచ్చేసి మనకి గవర్నమెంట్ ఐటీఐ సత్రంపాడు ఏలూరులో అయితే జాబ్ మేళా జరుగుతుంది 26వ తారీఖు. నెక్స్ట్ జాబ్ మేళా వచ్చేసి మనకు వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో సౌత్ క్యాంపస్ నియర్ ఏయూ లా కాలేజ్ దగ్గర ఈ జాబ్ మేళా ఉంటుంది 26వ తారీఖు వచ్చేసి. దీనికి సంబంధించి ఏ కంపెనీస్ వస్తున్నాయంటే అరబిందో ఫార్మా వస్తుంది. అలాగే డీమార్ట్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐస్మార్ట్ సొల్యూషన్స్, హిందూస్న్ బ్యాంకు, అలాగే పిజ్జా హట్, రాథర్డ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అయితే వస్తున్నాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ వాళ్ళు లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అయితే వెళ్ళొచ్చండి. అలాగే డిజబుల్డ్ క్యాండిడేట్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అంటే వికలాంగులకి కోటా కింద చెందిన క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు వెళ్ళొచ్చు. అలాగే 10th పాస్ ఆర్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కూడా వెళ్ళొచ్చండి. అది కూడా మీకు ఆ కంపెనీ బేస్ చేసుకొని ఇక్కడ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 to 40 years వరకు అయితే వెళ్ళొచ్చు. శాలరీ వచ్చేసి 13,500 నుంచి స్టార్ట్ చేసి ఆ కంపెనీ బేస్ చేసుకొని మీకు పర్ మంత్ 30K వరకు కూడా మీరు శాలరీ అయితే ఇక్కడ తీసుకోవచ్చండి. నెక్స్ట్ జాబ్ మేళా వచ్చేసి
కడపలో ఈ నెల 25వ తారీఖు అంటే రేపటి రోజున ఈ జాబ్ మేళా కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఏ కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ జాబ్ మేళా లొకేషన్ వచ్చి డిఎల్టీసీ గవర్నమెంట్ ఐటీ కడపలో ఈ జాబ్ మేళా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆలీ డిక్సన్, అమరాజా బ్యాటరీస్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్, జై సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఎంఎస్ ఆటోమోటివ్, మెరు ఆటోమొబైల్స్, ఎస్ఎంఎస్ లిమిటెడ్, స్టాండర్డ్ ఆటోమోటివ్స్, స్టవ్ క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్తో వస్తున్నాయి. ఎనీ ఐటీ కావచ్చు, లేదా 10th ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు క్వాలిఫికేషన్ వాళ్ళు, లేదా 10th అండ్ అబోవ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అయితే అందరు కూడా వెళ్ళొచ్చండి. మీకు ఆ కంపెనీ బేస్ చేసుకుని 18 to 30 years ఏజ్ అయితే ఉండాలి. శాలరీ కూడా వచ్చేసి 10K నుంచి అయితే మీకు శాలరీ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. అప్ టు 19K వరకు మీకు అయితే శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇవ్వండి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జరిగే జాబ్ మేళా లేటెస్ట్ అప్డేట్స్ అండి. మీలో ఎవరైనా సరే ఈ ప్లేసెస్ దగ్గర అవుతుంది, మేము జాబ్ మేళా అటెండ్ అవుతాం అనుకుంటే ఖచ్చితంగా మీకు ఆల్రెడీ ఆ డేటు, ఆల్రెడీ జాబ్ మేళా లొకేషన్ కూడా చెప్పుకుంటూ వచ్చాం ప్రతి ఒక్క లొకేషన్కి సంబంధించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో మనకైతే తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఈ లొకేషన్కి చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.